1929లో బర్నర్ ఫోర్స్మన్ అనే ఒక డాక్టర్ తన సొంత గుండెలోకి ఒక సన్నటి పైప్ ని పంపించారు. అలా చేస్తే హార్ట్ డ్యామేజ్ అవుతుందా లేదా అని చూద్దాం అనుకున్నారు. ఆ ఎక్స్పెరిమెంట్ లో భాగంగా ఒక సన్నటి పైప్ ని తీసుకుని ఆయన నరంలోకి ఎక్కించుకున్నారు. నొప్పి రాకూడదని లోకల్ ఎనెస్థీషియా కూడా ఇచ్చుకున్నారు. ఆ పైప్ యొక్క పొడవు 60 సెంటీమీటర్లు. ఆ పైప్ ని మెడికల్ భాషలో క్యాథెటర్ అని కూడా పిలుస్తారు. ఆ నరాల నుండి ఆ పైప్ ని మెల్లగా గుండెల వరకు తీసుకుని వెళ్లారు. అమాంతంగా ఆ పైప్ తోనే ఎక్స్రే రూమ్ కి వెళ్లిపోయి సొంత బాడీని ఎక్స్రే తీసుకున్నారు. పైప్ కరెక్ట్ స్పాట్ కి వెళ్ళిందా లేదా అని చూశారు. కరెక్ట్ గా వెళ్ళింది అని తెలిసింది. ఈ సాహసానికి ఆయన బాస్ ఆయన్ని తిట్టారు. ఇలాంటి డేంజరస్ పనులు చేసినందుకు జాబ్ లో నుంచి కూడా తీసేశారు. ఆయన టెక్నిక్ ఎంత గొప్ప టెక్నిక్ అని ఏళ్ల తర్వాత సైంటిస్టులకి అర్థమయ్యింది. ఈ ప్రొసీజర్ తోనే ఈ రోజుకి హార్ట్ బ్లాకేజ్ ని తొలగిస్తున్నారు. యాంజియోప్లాస్టీ అండ్ స్టంట్స్ కూడా వేస్తున్నారు.